ఇద్దరు అక్కలు అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి నేను తక్కువ 2 ముచ్చట్లలో చేస్తా. మొత్తం మీద ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అబద్ధాల కోరు, అబద్ధాల ముఖ్యమంత్రిగా నిలబడిపోయాడు. మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ముఖ్యమంత్రిగా పేరు పెడితే దేశంలో ఈయన అబద్ధాల కోరుగా ముద్రపడ్డాడు. ఈరోజు తెలంగాణలో రైతులు ఏడుస్తుంటే, పంట అంతా వచ్చి పొలాలలో ఉంటే మొత్తం నానిపోతుంటే, మొలకలు మొలుస్తుంటా అంటే ఒక్కసారి కూడా ఒక రివ్యూ పెట్టకుండా కనీసం వాళ్ళ దగ్గరికి ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పోయి వాళ్ళని పలకరించే దిక్కు లేదు. ఏమన్నా అడిగితే ఏదన్నా అడిగితే ఆడపిల్లలకు వచ్చే వాళ్ళు స్కూటీలు అన్నారు, బంగారం అన్నారు, ఆడపిల్లలకు వచ్చే ఏది అడిగినా తెలంగాణ ఆడపిల్లలకి ఇవ్వడానికి అన్నం పెట్టే రైతులకు ఏమి ఇవ్వలేదు కానీ 200 కోట్లు పెట్టి అందాల బామలకు పోటీలు పెట్టిండు. కనీసం అదన్న సక్రమంగా చేసిండంటే చేయలే. ఒక దేశ చరిత్రలో ఎలాంటి ఇప్పటి వరకు చెయ్యని దౌర్భాగ్యం చేసిండు. మన తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు గడిగిడిచి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు, తల వంచుకునేటట్టు చేసిండు. పోనీ వాళ్ళనైనా సరిగా చేసిండా అంటే కనీసం వాళ్ళని మధ్యలోనే వాళ్ళను వెళ్ళగొట్టి వాళ్ళని ఒక ఆటబొమ్మలాగా చూసి వాళ్ళని ఒక మహిళగా కూడా గౌరవించకుండా వాళ్ళ సభ్యులకు కనీసం నమస్కారం పెట్టన్నట, వాళ్ళతో ఫోటోలు దిగాలి, సెల్ఫీలు, వాళ్ళకు ఇంకా అంటే చెప్పడానికి మాకు అభ్యంతరకరంగా ఉండే ఒక రీతిలో వాళ్ళ సభ్యుల ఇండ్లకు కనీసం ఇండ్లకు కూడా తీసుకుపోకుండా వాళ్ళకు ప్రైవేట్ సంస్థ లెక్క ప్రైవేట్ ప్రోగ్రాం లెక్క ఇది నిర్వర్తించి ఉన్న దేశంలో మొత్తం పరుగు తీసిండు, ఇట్లు తీసిండు. పోనీ ఇదంతా చేసిండంటే తెల్లారి లేస్తే తెలంగాణ బీఆర్ఎస్ నాయకుల పేరు తలుసుకోకుండా ఉంటలేడు. సరే పేరు తలుసుకోకుండా ఉంటలేవు, నిద్రపోతలేవు, ఎట్లా ఏమైంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, కనీసం మా నాయకుల బొమ్మలు వేసుకోవడానికి మీకు ఆ బొమ్మలు వేసుకుంటే మేము వేసుకున్నాం. ఈరోజు మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఫోటోలు వేసుకున్నాం, మా తెలంగాణ భవన్ ముందటనే వేసుకున్నాం, మీ ఇంటి ముందట వేసుకోలేదు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందట వేసుకోలే. అభిమానులు మేము అభిమానంతో వేసుకుంటే మీకేం జరిగింది? ఈ రోజే బర్త్డే, ఈ రోజు పుట్టినరోజు, ఈ రోజు కనీసం పుట్టినరోజు అయిపోయినాక నైట్ అన్న మీరు చూడలేరు. కనీసం ఈ రోజు నిన్న నైట్ తీసేసి ఇంత దౌర్భాగ్య పాలన, ఇంత దౌర్భాగ్యమా? ఏమవుతుంది? కనీసం వాళ్ళ ముఖాలు చూస్తే జనుకు పుడుతుందా, వెన్నులో వణుకు పుడుతుందా? ఒక్కరోజన్న కనీసం నిద్రపోతున్నారా? మా ఒక నాయకుల పేరు తీసుకోకుండా లేకుండా ఏది ఒక వాళ్ళు ఏంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఎక్కడ చూడు ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వయసుగా ఎక్కడ ఏడ ఫ్లెక్సీలు ఉంటే కూడా కనీసం గంటలల్లో తీసేస్తుండ్రు, రోజులలో కాదు గంటలల్లో తీసేస్తారు. అదే కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఫ్లెక్సీలు మీ అందరు ప్రెస్ వాళ్ళకు కూడా మేము కోరుకుంటున్నాం. ఎక్కడ చూడండి సిటీలో నెల కింద 2 నెలలు 6 నెలల కింద ఉన్నా కూడా ఫ్లెక్సీలు ఉన్నాయి. మరి మా నాయకులు చేస్తే బీఆర్ఎస్ నాయకులకంటే మీకు వెన్నులో ఎందుకు పుడుతుంది? మీరు చేసే అసమర్థ పాలన మీరు సక్రమంగా చేసుకోండి. ఇప్పటికైనా అందాల బామలది అయిపోయింది కదా, ఇప్పుడు కూడా రిలీఫ్ అయినరు, మస్తు వినోదం చేసిండ్రు, 200 కోట్లతో చేసింది చాలు. ఇప్పుడైనా రైతులు చచ్చిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కళ్ళల్లో పడుకుంటున్నారు, మొత్తం ధాన్యం అంతా మొత్తం భూమి పాలైపోతుంది. 4 నెలలు చేసుకున్న కష్టం, కాయ కష్టం అంతా భూమి పాలవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆ రైతులకు రివ్యూ పెట్టి రైతుల పంట చేసి కొంచెం తెలంగాణ పాలన కొంచెం సక్రమంగా చేయాలని ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిదాను. జై తెలంగాణ మీడియా మిత్రులకు ఉద్యమ వందనాలు, నమస్తే. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నోట, రాష్ట్ర ముఖ్యమంత్రి నోట, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నోట జై తెలంగాణ అనేటువంటి నినాదం రాకపోవడం విచారకరం. 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో జై తెలంగాణని అనని ముఖ్యమంత్రి మనిషి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన గురువు అని చెప్పుకుంటాడు, ఇంకేదన్నా అనుకొని చంద్రబాబు నాయుడే ఇక్కడ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి ఉండే కదా, అన్నవాడే కదా. అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ నిన్నటి ఆయన ప్రసంగాన్ని చూసిన ఈ జై తెలంగాణ అనని సందర్భం ఇది మరి తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రిగా తాను చేస్తున్నటువంటి ప్రసంగం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను మళ్ళొక్కసారి వల్లవేసినట్టే ఉన్నది, ఆ మేనిఫెస్టోని చదువుతున్నట్టే ఉన్నది. కానీ అమలైనటువంటి పథకాలను గురించి చెప్పినట్టు లేదు. ఏ పథకాలను తాను ఇచ్చినటువంటి 420 హామీల్లోంచి 6 గ్యారంటీల్లోంచి ఏవి సంపూర్ణంగా తాను అమలు చేసిండో, ప్రజలు ఆ ఫలాల్ని పొందుతున్నారో చెప్పే సాహసం ఆయన చేయలేదు. ఎన్నికలకు ముందు అబద్ధమే, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అబద్ధాలే. అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉన్నది. వాళ్ళ రైతుల పరిస్థితి ఇట్లా ఉంది. ఇందాకే చెప్పిరు సోదరిమణులు. మరి అందాల పోటీల విషయానికి వస్తే ఆయన 7-8 సార్లు దాన్ని
సమీక్షించినట్టు ఆ సమయం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది, చూసినాం. రైతుల విషయానికి వస్తే ఎందుకు లేదు, పాలన విషయానికి వస్తే ఎందుకు లేదు, చివరి గింజ వరకు కొంటామని ఇంకా రాగాలు తీస్తూనే ఉన్నారు. నిన్న ఎప్పటి వరకు కొంటారు? చివరి గింజ వరకు. ధాన్యం ముక్కిపోయి మొలకలు వచ్చి మరి పనికిరాని స్థితిలో ఉంటే అప్పటికి మీరు క్వింటాలకు